ఆర్య వైశ్య సంఘం నూతన అధ్యక్ష కార్యవర్గాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అభినందించారు. వెబ్సైట్ తొలి విడత కౌన్సిలింగ్ లో భాగంగా వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ముగిసింది. 95,256 మంది విద్యార్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోగా 94,059 మంది 56.63 లక్షల వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. అత్యధికంగా ఒక విద్యార్థి 1,051 ఆప్షన్లు ఇచ్చాడు. 13న మార్క్ సీట్ల అలొకేషన్ ఉంటుంది. 14-15 తేదీలో వెబ్ ఆప్షన్లు మార్చుకునే అవకాశం ఉండనుంది. 18 సీట్ల కేటాయింపు జరగనుంది. నిజాం సాగర్ ప్రాజెక్టులోకి వరద తగ్గుముఖం పట్టింది. సాగర్లో 17.802 టీఎంసీలకు ప్రస్తుతం 4.723 టీఎంసీల నీటి నిల్వ ఉందని ఏఈ సాంకే శనివారం తెలిపారు. ప్రాజెక్టు నుంచి 96 క్యూసెక్ల నీరు ఆవిరైపోతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది సక్రమంగా వర్షాలు కురవకపోతే ప్రాజెక్టు అడుగంటిపోయి నీటి ఎద్దడి ఏర్పడే అవకాశాలున్నాయన్నారు. ఉమ్మడి జిల్లాలోని నిజామాబాద్, నిజాంసాగర్ నవోదయ పాఠశాలలో 6వ తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ మను యోహన్ తెలిపారు. అర్హులైన విద్యార్థులు జూలై 29 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఉమ్మడి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు 95% సీట్లను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. బాల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాలు శాంతి భద్రతలను కాపాడుతామని ఎస్ఐ శైలేందర్ అన్నారు. బాల్కొండలో ఎస్ఐగా నూతనంగా ఛార్జ్ తీసుకున్న అనంతరం ఆయన శనివారం మాట్లాడారు. మండల ప్రజలు సహకరించాలని కోరారు. షాదనగర్ నియోజకవర్గంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటించారు. నిజామాబాద్ నగరంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు నివాసయోగ్యమైన ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు సహకరిస్తానని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి హామీ ఇచ్చారు. శనివారం నాడు జర్నలిస్ట్ నాయకులు ఎమ్మెల్యేను కలిశారు. నగరానికి దూరంగా కాకుండా నగర పరిసరాలలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. తన నియోజకవర్గ పరిధిలో అనువైన స్థలాలను గుర్తించి ఇళ్ల స్థలాలు ఇస్తామని ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మాటిచ్చారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి దర్పల్లి మండలంలో పర్యటించారు. దమ్మన్నపేట గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. డొంకేశ్వర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.